शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहं हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం ఆగస్టు నెలలో తులారాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఈ ఆగస్టు నెలలో తులారాశి వారికి ముఖ్యంగా సూర్య భగవానుడు 10-11 స్థానాలలో సంచరిస్తున్నాడు. ఇది చాలా యోగకారకమైనటువంటి సంచారము, బాగా కలిసి వస్తుంది. దశమ ఏకాదశ స్థానాలు. ఇక అంగారకుడు 8వ 9వ స్థానాలలో సంచరిస్తున్నాడు. ఇది ప్రతికూలంగా ఉంటుంది. బుధుడు దశమ ఏకాదశ స్థానాలలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉంది. గురువు 8వ స్థానంలోకి ప్రవేశించాడు. 8వ స్థానంలో గురు సంచారము ప్రతికూలంగా ఉంటుంది. శుక్రుడు ఏకాదశ స్థానంలో శుభప్రదంగా ఉన్నాడు. శనైశ్వరుడు 5వ స్థానంలో ఉన్నాడు. 5వ స్థానంలో శనైశ్వరుడు యొక్క ప్రభావం ఉంటుంది, ప్రతికూలంగా ఉంది. రాహువు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. కేతువు 12వ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. ముఖ్యంగా ప్రధానమైనటువంటి గ్రహాలు బృహస్పతి 8వ స్థానం, శనైశ్వరుడు 5మము వక్రించి ఉన్నాడు గనుక అర్ధాష్టమ స్థానం యొక్క ప్రభావం కూడాను కొంతవరకు ఉంటుంది. అంటే మొత్తం మీద శనైశ్వరుడు కూడాను ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు అంగారకుడు, ఇలా 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. సూర్యుడు, బుధుడు, శుక్రుడు, రాహువు, ఇలా 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ విధంగా సమిష్టిగా ఆలోచించినట్టయితే ఈ ఆగస్టు మాసంలో తులారాశిలో జన్మించినటువంటి వారికి మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి. ఫలితాలు కొన్నింట మంచి జరుగుతుంది, కొన్ని విషయాలలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. తొందరపాటు లేకుండా సంయమనంతో పనులు చేస్తూ ముందుకు వెళ్ళాలి. అయితే గ్రహస్థితి మిశ్రమంగా ఉండడం మూలంగా ఏం జరుగుతుంది, వాటి యొక్క ప్రభావం ఎలా ఉంది అనే విషయాన్ని మనం ఆలోచించినట్టయితే, ముందుగా ఉద్యోగస్తులకు, అంటే ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి, చదువు పూర్తయి చాలా రోజుల నుంచి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి ఈ మాసము తాత్కాలికంగా కొంతవరకు కలిసి వస్తుంది. అంటే తాత్కాలికంగా టెంపరీగా మీకు ఉద్యోగం దొరికే అవకాశం మటుకు ఈ మాసంలో ఉంది. ఉద్యోగంలో చేరుతారు. మళ్ళీ పర్మనెంట్ ఉద్యోగం కొరకు మట్టుకు మీరు ప్రయత్నం కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఇకపోతే రాబడి ప్రారంభమవుతుంది. చిన్న ఉద్యోగం కానివ్వండి, తాత్కాలిక ఉద్యోగం కానివ్వండి, ఏదో రకంగా మీకు రాబడి, ఆదాయం అనేటువంటిది ప్రారంభమవుతుంది. కనుక కొంతవరకు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి ఈ మాసం బాగా కలిసి వస్తుంది. ఇక విద్యార్థులు చదువుకునేటువంటి వాళ్ళు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు, వారి విషయం ఆలోచించినట్టయితే ఇప్పుడు ఈ మాసము కొంతవరకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. అంటే మిశ్రమంగా ఉంది. మీరు శ్రద్ధ చూపి కష్టపడినట్టయితే ఫలితాలు మీకు అందుబాటులో ఉంటాయి. మీరు లైట్ తీసుకున్నట్టయితే, అంటే శ్రద్ధ లేకుండా ఏదో ఎగ్జామ్ రాద్దాంలే అనేటువంటి ధోరణిలో ఉన్నట్టయితే మటుకు మీకు ఫలితాలు అనుకూలంగా ఉండవు. కనుక 50% బాగా ఉంది, 50% మీకు కష్టపడితే ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి ఈ మాసంలో విద్యార్థులకు. ఇక ఇంటి వాతావరణం మీకు బాగా అనుకూలంగా ఉంటుంది.
భార్య, పిల్లలు, కుటుంబ పెద్దలు వీరందరితో మీకు సయోధ్య ఉంటుంది. ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది ఇంటిలో. కనుక మీకు బయట కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ ఇంటి వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా మీకు సుఖమయమైనటువంటి జీవితాన్ని గడిపే అవకాశాలు ఈ మాసంలో బాగా కనబడుతున్నాయి. ఇక ఇంటికి కావలసినటువంటి వస్తువులను కొనడంలో కొంత జాప్యం జరిగే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి కొంటారు, కానీ అనుకున్న సమయంలో కొనకుండా కొంత లేట్ కావడం, రావాల్సినటువంటి డబ్బు రాకపోవడం మూలకంగా కొంత కొనడంలో మీకు ఆలస్యం జరిగే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇకపోతే కుటుంబ పెద్దలను సంతృప్తిపరుస్తారు. అంటే వారి యొక్క సహాయ సహకారాలు మీకు బాగా ఉంటాయి. మీరు కూడాను వారికి కావలసినటువంటి పనులు చేసి పెడతారు. కనుక కుటుంబ పెద్దలు, సమాజంలో మంచి స్థాయిలో ఉన్నటువంటి వారితో మీకు సాహచర్యం లభిస్తుంది. ఈ విషయంలో మీకు కొంతవరకు బాగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. ముఖ్యంగా ఈ మాసము మీరు చేపట్టినటువంటి ప్రయాణాలు కొంత ప్రణాళికాయుతంగా మీరు ప్రయాణాలు చేపట్టినట్టయితే సక్సెస్ రేటు మీకు బాగా ఉంది, బాగా కలిసి వస్తుంది. కార్య సాఫల్యం గోచరిస్తుంది ప్రయాణాల మూలకంగా. ఇక ముఖ్యంగా ఆరోగ్యం మీకు నిలకడగానే ఉంటుంది. ఈ మాసం ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా లేవు. అయినప్పటికీ సహజంగా ఆరోగ్యం పైన మనం శ్రద్ధ నిలపాలి. కనుక ఆరోగ్యంపై శ్రద్ధ నిలపండి. కానీ మీకు ఆరోగ్య సమస్యలు ఈ మాసంలో ఎక్కువగా కనబడట్లేదు. ఇక స్నేహితులు, బంధువులు, ఆత్మీయులు వీరితో మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ మాసం వారితో వైషమ్యాలు, మనస్పర్ధలు, కలహాలు ఇలాంటివి సంభవించేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కనుక మీరు దగ్గరి వాళ్ళతో, మీకు ఎవరైతే క్లోజ్గా మూవ్ అవుతూ ఉంటారో వారితో మీకు అనర్థం గోచరిస్తుంది ఈ మాసంలో. అంటే వారితో మీరు కొంత జాగ్రత్తగా ఉండండి. అంటే స్నేహితులు లేకుండా జీవనం గడపడం కష్టమవుతుంది. ఆత్మీయులు లేకుండా మనము రోజులు గడవడం కష్టమవుతుంది. కనుక వారితో మీరు ఉన్నప్పటికీ, వారి సలహాలు తీసుకుంటూ ఉన్నప్పటికీ మీ ధోరణిలో మీరు బాగా ఆలోచించి ముందుకు వెళ్ళడం చాలా అవసరము. ఇక వాహనాల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు బాగానే కలిసి వస్తాయి, కానీ వాహనముల మూలకంగా మీకు కొన్ని ఇబ్బందులు, అంటే అనవసరమైనటువంటి రిపేర్లు ముందుకు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. వ్యవసాయదారులకు, ఇరుగు పొరుగు వారితో ఇబ్బందులు గోచరిస్తున్నాయి. పారిశ్రామికవేత్తలకు మిషనరీల మూలకంగా, లేబర్ మూలకంగా ఇబ్బందులు, తద్వారా ఉత్పాదనలో అనుకున్న మేర మీరు రీచ్ కాకపోవడము, ఆర్థికమైనటువంటి భారము మీ పైన ఉండడము, ఇలాంటివి జరిగేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అయితే ప్రారంభించినటువంటి పనులు కొంత ఖర్చుతో పూర్తి చేస్తారు. అంటే అనుకున్న దానికంటే కూడాను ద్విగుణీకృతంగా రెట్టింపు ఖర్చు అవుతుంది, కానీ పని మట్టుకు అవుతుంది ఈ మాసంలో. కానీ ప్రిపేర్ అయిపోండి. కొన్ని విషయాలకు ప్రిపేర్ అయి ఉన్నట్టయితే మనకు మనస్తాపం ఉండదు, డిప్రెషన్ రాదు, అధైర్యం ఉండదు. కనుక కొన్నింటికి మీరు ప్రిపేర్ అయి ఉండండి. ఈ మాసంలో ముఖ్యంగా ఉన్నత విద్యకై ప్రయత్నాలు చేస్తున్నటువంటి విద్యార్థులకు కొంత ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. అయినప్పటికీ విదేశీ ప్రయాణాలు గోచరిస్తున్నాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి మీకు అనుకూలమైనటువంటి సమయం. ప్రయత్నాలు చేయండి. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ మీకు పనులు పూర్తి అవుతాయి. కనుక ఆ విషయంలో కొంత సంతృప్తి కనబడుతుంది. ఇక ముఖ్యమైనటువంటి పనులు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, రావాల్సిన డబ్బు సమయానికి చేతికి అందకపోవడం మూలకంగా మీరు ఏదైతే పని ప్రారంభించాలి అని అనుకుంటున్నారో ఆ పని లోపల ఆలస్యము, ఆటంకాలు, చివరికి వాయిదా పడడము ఇలాంటివి సంభవించే అవకాశాలు ఉన్నాయి. కనుక
కొంత మీరు ప్రణాళిక వేసుకొని సాధ్యాసాధ్యాలను మీరు ఆలోచించి పనులు ప్రారంభించినట్టయితే మీకు ఇబ్బందులు ఉండవు. ఇక వ్యాపారస్తుల విషయం ఆలోచించినట్టయితే ఈ మాసంలో వ్యాపారము సుగమంగా కొనసాగుతుంది, లాభదాయకంగా కొనసాగుతుంది. వ్యాపారులకు ఇబ్బంది లేదు. చిన్న వ్యాపారులు కానీ పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేస్తున్నటువంటి వారికి కూడాను ఈ మాసం బాగా కలిసి వస్తుంది. ఇక నిత్యావసర వస్తువు వ్యాపారం చేస్తున్నటువంటి వారికి ముఖ్యంగా బాగా కలిసి వస్తుంది. రాజకీయ వ్యవహారము అనుకూలిస్తుంది. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. చాలా రోజుల నుండి పెండింగ్లో ఉన్నటువంటి కేసులలో విజయము మీకు ఈ మాసంలో చేకూరేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఇక స్వయం వృత్తిలో ఉన్నటువంటి వారికి, న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి వారికి, వైద్య వృత్తిలో ఉన్నటువంటి వారికి ఈ మాసం బాగా యోగిస్తుంది. సంగీత సాహిత్యవేత్తలకు, కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆ విధంగా బాగానే ఉంటుంది. అయితే కొన్ని విషయాలలో మట్టుకు మీరు జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. అంటే గురు భగవానుడు అష్టమ స్థానంలో ఉన్నాడు, శనీశ్వరుడు ప్రతికూలంగా ఉన్నాడు, కుజుడు ప్రతికూలంగా ఉన్నాడు. కనుక కొన్నింట మీకు ఇబ్బందులు తప్పవు. అయినప్పటికీ వీటిని ప్యాచప్ చేసేటువంటి లక్షణాలు కూడాను, మీకు ఫలితాలు కూడాను కొన్ని గ్రహాల మూలకంగా సంభవించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక ఓవరాల్గా మీకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే ఈ మాసంలో ముఖ్యంగా అంగారకుడు అష్టమ స్థానంలో, భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. అంటే అష్టమ స్థానంలో అంగారకుడి మూలకంగా కలహాలు, మనస్పర్ధలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. కనుక పరిహారం చేసుకోండి. అంగారకుడి ప్రీత్యర్థమై అంగారకుడి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించండి. ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనే ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొలవండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి ఒక 3 ప్రదక్షిణాలు చేసుకొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. తప్పకుండా ఈ అంగారకుడికి సంబంధించినటువంటి దుష్ప్రభావము దూరమవుతుంది. ఇక ప్రధానమైనటువంటి గ్రహ బృహస్పతి అష్టమ స్థానంలో ఉన్నాడు. ఈ అష్టమ స్థానంలో ఉండడం మూలకంగా మీకు ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు ముందుకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఊహించినటువంటి విషయాలు, ఊహించినటువంటి ఖర్చులు, ఊహించినటువంటి ఫలితాలు ముందుకు వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి. కనుక బృహస్పతి నిమిత్తమై దేవాలయానికి వెళ్ళండి. గురు చరిత్ర పారాయణం చేయండి. ముఖ్యంగా తల్లిదండ్రులను సేవించండి. తల్లిదండ్రులు ప్రథమ గురువులు గనక తల్లిదండ్రులను సేవించండి. తదనంతరము గురు సందర్శన చేసుకోండి. సద్గురువుల యొక్క సంభాషణలను వినండి. సద్గురువులను సందర్శించుకోండి. చేయడం మూలకంగా మీకు గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. శనీశ్వరుడు పంచమ స్థానంలో ఉన్నాడు వక్రించి. కనుక శని ప్రభావం కూడా ఒక రకంగా మీ పైన ఉంది. కనుక శనీశ్వరుడి ప్రీత్యర్థమైన నవగ్రహ దేవాలయానికి వెళ్ళండి. ఆంజనేయ స్వామిని కొలవండి. ఆంజనేయ స్వామిని కొలవడం మూలకంగా మీ లోపల ధైర్య సాహసాలు పెంపొందుతాయి. ధైర్యము, సాహసము ఉన్నట్టయితే మీరు ఎన్ని చిక్కులు వచ్చినప్పటికీ, ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ మీకు అధిగమించేటువంటి మనస్తత్వాన్ని ఆ ఆంజనేయ స్వామి మీకు కల్పిస్తాడు. గనక ఆంజనేయ స్వామికి ప్రతినిత్యం కూడాను మీరు స్మరించుకోండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి. ఇక విఘ్నేశ్వరుణ్ణి పూజించండి. విఘ్నాలు జరగకుండా ఉంటాయి, ఆలస్యం కాకుండా ఉంటాయి. ఈ విధంగా చేసుకున్నట్టయితే మీకు ఈ పరిహారాల మూలకంగా దుష్ప్రభావము దూరమయ్యి మంచి ఫలితాలు మీకు కలిగేటువంటి అవకాశాలు బాగా ఉంటాయి. గనక ఈ పరిహారాలు చేసుకోండి. సుఖమయమైనటువంటి జీవితాన్ని గడపండి. ఈ మాసం శుభప్రదంగా ఉంటుంది. శుభం.